అందులో ఉంటది. మరి ఈ జగనన్న 2.0 యాప్ లో ఏముంటుందో మరి మాకైతే తెలియదు. వెంకటరెడ్డి గారు మాట్లాడినాక మళ్ళీ ఏముంటుందో ఈ యాప్ లో ఒకసారి మళ్ళీ నేను డిస్కస్ చేస్తా. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి 2.0 మాట్లాడదాం. నాగార్జున యాదవ్ బెయిల్ వచ్చింది, ఏవో కుప్పంలో ఏవో కేసులు ఉన్నాయట, మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ 42 నోటీసులు ఇచ్చి పంపించారు, 41 నోటీసులు ఇచ్చి పంపించారు అని. నాగార్జున యాదవ్ దానికి ఇప్పుడు తెలంగాణలో పెట్టినటువంటి కేసు 5వ కేసు. ఆల్రెడీ 4 కేసులు ఆల్రెడీ విచారణకు వెళ్ళొచ్చున్నాడు. దాంట్లో ఆల్రెడీ నోటీసులు ఇచ్చి విచారణ పిలిచారు, విచారణకు వెళ్ళొచ్చున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంకో కేసు ఏమన్నా పెడతారా అంటే మరి బండారు వంశీ గారి మాటల ప్రకారం అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ ఓసారి విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత వాటి మీద బెయిల్ వచ్చినాక మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఉండదు కదా. సో మరి విచారణ ఇంకో కేసు ఏమైనా పెడతారనేది వాళ్ళ దృష్టిలోనే ఉంది. కాబట్టి అది పెట్టినా చూద్దాం. వీళ్ళ కేసులు ఏం కొత్త కాదు మాకు, మేము ఆల్రెడీ భరిస్తానే ఉన్నాం కేసుల గురించి. పెడితే పెట్టిన 4 రోజులు కాకపోతే 10 రోజులు ఉంటాం, వస్తాం. దాని గురించి ఓ 10 రోజులు టీవీ ఛానల్కి దూరం అవుతారు అధికార పిల్లలు. అంతకంటే పెద్ద వీళ్ళ గురించి డిస్కషన్ ఏమైంది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మహా అయితే ఇంకో సంవత్సరంన్నర. నాగార్జున యాదవ్ అరెస్టు, ఈ బెయిల్ నేపథ్యం మీ అభిప్రాయం ఏంటి? ఈ రకంగా ఎందుకు అసలు వీళ్ళు అవనియండి, మీరు అవనియండి, లేకపోతే వాళ్ళు అవనియండి, వాళ్ళు యంగ్స్టర్సే కదా. ఒక్క మాట నేను మాట్లాడుతున్నారు. ఒక్క మాట నేను ఇక్కడ చెప్తా. నీతులు అందరూ పాటించాలి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో అందరికీ చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకంటే పరుషమైన పద్యాలంతా అవతల మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత దారుణమైన భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరే, నాగార్జున యాదవ్ ఆ రోజు ఆవేశంలో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అది 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిప్పి అరెస్ట్ చేశారు? రెండోది, దానికి నోటీసులు ఇచ్చి విచారణ పిలవచ్చు. అది 7 years లోపు అవైలబుల్ సెక్షన్స్. దాన్ని రిమాండ్కి వేసేటటువంటిది మరి ఎందుకు వేశారనేది ఇక అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు మనం క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి దాంట్లో నేను పెద్ద డెప్త్గా వెళ్ళదలుచుకోవాలి. ఒకటి క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, మేము ఏదైతే ఒకటి అంశాన్ని ఏమన్నా బయటకు తీసుకొని వస్తే మాకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన వాటిని ప్రచారంలో తీసుకెళ్తారు. అదేంటో నాకు అర్థం కాదు. జగన్ గారు మావిగన్ అనేటటువంటిది మావిగన్ అని చెప్పి ప్రెస్ మీట్ లో దాదాపు 2.5-3 నెలల క్రితం చెప్పగానే మావిగన్ అని మాకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన ట్రోల్ చేసి ఓహో మావిగన్ అని జగన్ గారు అన్నారు. అసలు ఏంటి మావిగన్ అంటే? ఓహో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడారా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన వాళ్ళ మీడియా తీసుకెళ్లారు. ఏది నెగిటివ్ ట్రోల్స్ చేస్తా. సో అలా ఉంటుంది అనమాట వాళ్ళది. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే సగం మందికి వెళ్తే నా నెగిటివ్ గా ఉండేటటువంటి వాళ్ళ మీడియా అంతా నేనేదో హార్పిక్ అన్నా, తాగాను, వాళ్ళ బెదిరించాను, వీళ్ళ బెదిరించాను, పారిపోయానని ఇట్లా విపరీతమైన ప్రచారం చేసి నాకు లేనిపోయిన అయిపు తెచ్చారు. అట్టాగే ఇప్పుడు మేము ఏం చెప్తే దానికి మాకంటే ఎక్కువ వాళ్ళు పూసుకోవడం వల్ల దానికి మాకు సింపుల్ గా రావాల్సింది హెవీ మైలేజ్ వస్తుంది. సో దానికి ముందుగా తెలుగుదేశం జనసేన వాళ్ళ మీడియా వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే నిన్న జగన్ 2.0 ఏదైతే 2.0కి సంబంధించినటువంటి ఏదైతే సూపర్ యాప్ అనేది అయితే పెట్టారో దాన్ని మామూలుగా అయితే చూపిస్తే ఎక్కడ చూపించాలి? మా సాక్షికి సంబంధించిన ఛానల్లో, లేదంటే అప్పుడప్పుడు మీరు వార్తల్లో న్యూట్రల్ గా ఉండి మీరు వార్తల్లోనూ చెప్పాలి. 1 నిమిషం 5 నిమిషాల్లో చెప్తారు. దాని మీద డిబేట్లు పెట్టారు. సాక్షి వాళ్ళు డిబేట్ పెట్టలా. సాక్షి వాళ్ళ కంటే ముందే రాత్రే ఏదైతే ఏబిఎన్ టీవీ, లేదంటే TV5 అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్, మహా న్యూస్, వీళ్ళందరూ డిబేట్లు పెట్టి జగన్ ఏదో కొత్త యాప్ చేస్తున్నాడంట, ఎట్టా చేస్తాడు, అదేం యాప్, ఈ యాప్ లో ఏముంది, ఏదో దో నెంబర్ అని ఒకళ్ళేమో అదేదో యాప్ అంట, ఎంతమంది ఎన్ని యాప్లు తెచ్చారు, ఇది యాప్ ఏంది, మేము యాప్ తెస్తే మీకెందుకు డిస్కషన్? అది జగన్ 2.0 సూపర్ యాప్ అనేది మా పేరుతో, జగన్ గారి పేరుతో ఏదైతే రేపొద్దున ఒకసారి అధికారంలోకి వచ్చినా రెండోసారి రేపొద్దున అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి 2.0 సూపర్ యాప్ అనేది మేము పెట్టుకున్న యాప్. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఏముంది దాంట్లో అని అడుగుతున్నారు కదా. ఏం లేదు. ఇప్పుడు చక్కగా మీరు ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆల్రెడీ వంశీ గారి దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. మన నా పక్కన డిబేట్ లో కూర్చున్నారు కాబట్టి చూసారు, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ లో జూమ్ లో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి ఇంకో ఫోన్ లోకి వెళ్ళి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏదైతే మీరు యాప్ కొట్టేస్తే వచ్చేసింది. దాంట్లో మీ మొబైల్ నెంబర్ కడితే ఓటీపీ వచ్చింది. సింపుల్. దాంట్లో ఏముందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అంటే ట్విట్టర్, వీటిలో మనం ఎలా పోస్టులు పెడుతున్నామో అలా మీరు కూడా పెట్టచ్చు. కావాలంటే మీరు కూడా ఉన్న పోస్టులు నెగిటివ్ పెట్టాలంటే మీరు పెట్టచ్చు. సో మా దగ్గర ఏమున్నాయి అనేది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్. ఇంకొక ఫర్దర్ రేపొద్దున ఒకవేళ మీరు బాధితులు అయ్యారనుకోండి, ప్రభుత్వంలో కీర్తన్ గారు కూడా భవిష్యత్తులో బాధితురాలు అవ్వచ్చేమో, అయితే ఆమె కూడా దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసి ఏదైతే యాప్ లో అయితే నేను ఇలా జనసేన వల్ల ఇబ్బందులు పడుతున్నాను దాంట్లో పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్కి వస్తాం. ఏం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళు నవ్వుతున్నారు కదా. మిగతా పార్టీలకు కూడా ఎవరైనా దాంట్లోకి రావచ్చు. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేక ఈ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో, వంశీ గారు మీరు మాట్లాడుతారు కానీ, ఎవరైతే ఈ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లోకి వచ్చి ఇదిగోండి మా సమస్య ఇదని చెప్పొచ్చు.
ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టారనుకోండి, టక్కన మీరు యాప్ లోకి ఇన్స్టాల్ చేసి మీరు పోస్ట్ పెడితే మాకు అక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ రీచ్ అయ్యింది కాబట్టి అక్కడ లోకల్ లీడర్లు వస్తారు, మీకు సపోర్ట్ గా అండగా నిలబడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీకు. ఎందుకంటే పాప ఆయన కొద్దిగా దూరంలోనే చిలకలూరుపేట ఉంది. ఎందుకంటే మా ఇద్దరు పక్క నియోజకవర్గాలే, ఏదైతే వంశీ గారిది. సో ఆయన కొద్దిగా పక్కకి వెళ్తే చిలకలూరుపేట ఉంది. పాప ఆయన కోసం జెండాలు తిరిగి ఏదైతే దాదాపు తెలిసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడేమో, ఖర్చు పెట్టి ఉండొచ్చు. మురళి అనేటటువంటి టీడీపీ ఎన్ఆర్ఐ చిలకలూరుపేట, అతను బాధితుడు.